చక్రవాకం, మొగలి రేకులు ఈ సీరియల్లు చూడని వారు, ఈ సీరియల్ల గురించి ఈ సీరియల్ పేర్లు తెలియని వారైతే ఉండరు. ఒకప్పుడు ఇవి చాలా ఎవర్గ్రీన్ సీరియల్. మొగలి రేకులు, చక్రవాకం అప్పట్లోనే సీరియల్స్కి సాంగ్స్ ఉండేవి. సో టైం అవ్వగానే సీరియల్ల ముందు ఒక 1 మినిట్ కూడా వేస్ట్ అవ్వకుండా అందరూ ప్రేక్షకులు చూసేవారు. అలాంటి సీరియల్స్ నటించినటువంటి పవిత్రనాథ్ ఆయన చనిపోయినట్లు ఆ సీరియల్స్లో నటించిన కో ఆర్టిస్ట్ మేఘనా రామ్ కానీ వాళ్ళ హస్బెండ్ ఇంద్రనీల్ వాళ్ళు ఇన్స్టాలో పోస్ట్ పెట్టినారు. సో ఇలా పవిత్రనాథ్ చనిపోయారని చెప్పేసి. సో పవిత్రనాథ్ చాలా రోజుల నుంచి సీరియల్స్కి దూరంగా ఉంటున్నారు. ఎందుకంటే ఆయన పర్సనల్ లైఫ్లో డిస్టర్బ్ అయ్యిండు, లైఫ్తో గొడవల కారణంగా ఆయన సీరియల్స్కి దూరంగా ఉంటున్నాడని తెలుస్తుంది. అయితే పవిత్రనాథ్ అంటే ఆయనకు తగిన రోల్, ఆయనకు నచ్చిన రోలు, ఆ రోల్లో ఒక ప్రత్యేకత ఉంటేనే ఆ రోల్ చేసేవారు. చాలా యూనిక్గా ఉండేవారు. మాట్లాడినప్పటికీ ఎక్కువగా మాట్లాడకపోతుండే, మాట్లాడినంతసేపు మంచిగా ఉంటుండే, కానీ యాటిట్యూడ్ కానీ ఎక్కువగా మాట్లాడుకోపోవడం కానీ ఇవన్నీ కూడా ఉండకపోతుండే అని చెప్పేసి చెప్తున్నారు. సో ఆయన పెళ్ళైన తర్వాత ఆయనకి ఇప్పుడు పెళ్ళయి ఒక బాబు పాప, భార్య శశిరేఖ. సో కొన్నాళ్ళ తర్వాత భార్యకు ఆయన గొడవలు అయినాయి. ఈయన బాగా ఆయనకు అమ్మాయిల పిచ్చి ఉంది. అమ్మాయిలను తీసుకొని సరాసరి ఇంటికి వస్తుండే, గంటల పాటు వాళ్ళతో వెయిట్ చేస్తుండే. ఏం చేస్తున్నారంటే అమ్మాయిలకు జాతకం చెప్తున్నాను చెప్పేవాడు. ఇంకా మద్యం తాగొచ్చి అంటే ఆయన వచ్చినప్పుడల్లా మద్యం తాగొచ్చినప్పుడల్లా గొడవ అయ్యేది. ఇంకా చాలా వరకు బయటనే ఆయన టైం స్పెండ్ చేస్తుండే, ఇంటికి ఎప్పుడో ఒకప్పుడు వస్తుండే. ముఖ్యంగా పిల్లల బర్త్డేలకి మాత్రమే ఆయన ఇంటికి వస్తుండే అని చెప్పేసి పవిత్రనాథ్ భార్య శశిరేఖ చెప్తోంది. దీనికి సంబంధించి గొడవలు అయినాయి, కోర్టు కేసుల వరకు కూడా అయినాయి. గతంలో ఈ ఇష్యూ వైరల్ అయింది, దానివల్ల ఆయనకు అవకాశాలు కూడా తగ్గాయని తెలుస్తుంది. సో ఇక్కడ పవిత్రనాథ్ చాలా రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన బ్రీతింగ్కి సంబంధించినటువంటి కొన్ని డిసీజ్తో బాధపడుతున్నాడు. సో ఆయన చాలా ఇంత యంగేజ్లో ఆయన చనిపోయే వ్యక్తి కాదు, కానీ ఆయన ఆల్కహాల్ తీసుకోవడమే కాకుండా పర్సనల్గా ఆయనకు హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. సో ఆయన నటించిన సీరియల్ అంటే మొగలి రేకులు కానీ చక్రవాకం కానీ ఈ సీరియల్స్ని బిందు నాయుడు, మంజులా నాయుడు గారు అంటే ఒక నవల ఆధారితంగా ఆ కథను తీసుకొని వాళ్ళు స్టోరీని క్రియేట్ చేసి వాళ్ళు తీయడము, ఆ తర్వాత అవి బాగా జనాలకు కనెక్ట్ అయిపోవడము. దీనికి శ్రీకాంత్ ఆర్ట్స్ అనుకుంటా, శ్రీకాంత్ పిక్చర్స్ దీని ప్రొడక్షన్ హౌస్, అలాగే సుధాకర్ గారు దీని ప్రొడ్యూసర్గా వివరించారు. సో వాళ్ళు చాలా చక్కగా ఈ సీరియల్ని తెరకెక్కించారు. సీరియల్స్లో చూసుకుంటే కనుక ఆర్టిస్టులు అంటే క్యారెక్టర్ పేర్లు కూడా సత్య, ధర్మ, శాంతి, అలాగే దయ. ఇప్పుడు పవిత్రనాథ్ చేసింది దయా క్యారెక్టరే. సీరియల్ కూడా ఆయన చనిపోతాడు, ఇప్పుడు రియల్ లైఫ్లో ఆయన చనిపోయాడు. సో మొత్తానికి పవిత్రనాథ్ చనిపోయిన ఇష్యూ అంటే అది ఒక వార్త వైరల్ అవుతుంది. ఇన్స్టాలో పోస్ట్ తప్పితే పవిత్రనాథ్ గురించి సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. ఎట్లా చనిపోయాడు, ఏమైంది అనేది కరెక్ట్గా తెలియదు, కానీ ఆయన చనిపోయినట్లయితే పోస్ట్ పెట్టినారు కాబట్టి వాళ్ళు మెన్షన్ కూడా చేయలేదు ఎలా చనిపోయాడని. కాకపోతే హార్ట్ ఫెయిల్యూర్ అని తెలుస్తుందని కొన్ని కథనాలు చూసినాం. సో పవిత్రనాథ్ పర్సనల్ లైఫ్లో డిస్టర్బ్ అయ్యే చనిపోయినాడు అని చెప్పేసి అయితే కొంతమంది ఆయనతో ఉన్నటువంటి సన్నిహితులు చెప్తున్నారు. మొత్తానికి ఒక మంచి ఆర్టిస్ట్ని ఇండస్ట్రీ కోల్పోయిందని చెప్పుకోవాలి. సో అప్పట్లోనే ఒక రగడ్ లుక్తో అంటే బియర్డ్, ఇప్పుడు బియర్డ్ అంటే ఫ్యాషన్, అప్పట్లోనే బియర్డ్తో చక్రవాకం కానీ అలాగే మొగలి రేకులు సీరియల్లో నటించిండు పవిత్రనాథ్. ఇంకా విషయాలు అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే హార్ట్ ఫెయిల్యూర్ అయి చనిపోయినట్లయితే తెలుస్తుంది.